హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్ సామల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అన్ అకాడమీ. సో మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని లైవ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ వినడం కోసం అన్ అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సందర్భంలో మహేష్ సామల 12 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ని పొందగలుగుతారు. అండ్ ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య ఏపీ సచివాలయం 2019 సిలబస్ అనాలసిస్. సో మొత్తం ఈ వీడియోలో మనం కేటగిరీ 1 మరియు కేటగిరీ 2కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ మొత్తాన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేస్తామండి. సో వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి. సో ముందుగా కేటగిరీ 1 పోస్టుల గురించి మనం ఆలోచిస్తే సెప్టెంబర్ 1, 2019 మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. సో ఇక్కడ మనకి 4 రకాల జాబ్స్ ఉన్నాయండి. సో ఒకటి మనకి పంచాయతీ సెక్రటరీ జాబ్స్ ఉన్నాయి, అవి 7,000 చేంజ్ ఉన్నాయండి. అదేవిధంగా మనకి మహిళా పోలీస్ కావచ్చు, అండ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కావచ్చు, అండ్ వార్డ్ సెక్రటరీ కావచ్చు. సో ఈ మొత్తం ఈ 4 రకాల జాబ్స్ని కలిపి కేటగిరీ 1 పోస్ట్ అంటున్నారు. సో వీటికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, అండ్ కేటగిరీ 2 అండ్ 3కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందండి. సో కేటగిరీ 2 కింద మనకి 2A అండ్ 2B. సో ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1 ఆఫ్టర్నూన్ సెషన్ కండక్ట్ చేస్తున్నారండి. సో ఇక్కడ 2Aలో మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు, అదేవిధంగా 2Bలో మనకి VRO విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ కావచ్చు, అండ్ విలేజ్ సూపర్వైజర్ కావచ్చు, అండ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ లైక్ హార్టికల్చర్, ఫిషికల్చర్, అండ్ హెల్త్ సెక్రటరీ కావచ్చు, సిరికల్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి కేటగిరీ 3 కింద జాబ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ కేటగిరీ 2 అండ్ 3 రెండింటికి కలిపి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, అండ్ కేటగిరీ 1కి వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. సో అందులో భాగంగా ముందుగా మనం కేటగిరీ 1 గురించి ఆలోచిస్తే, సో కేటగిరీ 1లో పార్ట్ ఏ, పార్ట్ బి రెండు రకాలుగా ఉంటుందండి. సో పార్ట్ ఏలో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని చెప్పి మెన్షన్ చేశాడు నోటిఫికేషన్లో. అండ్ ఇక్కడ మనకి 75 క్వశ్చన్స్ ఉంటాయండి, 75 క్వశ్చన్స్, అండ్ టైం కూడా 75 మినిట్స్ ఉంటుంది, అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 75 మార్క్స్ అండి. అండ్ పార్ట్ బికి కూడా సిమిలర్ సేమ్ సిచ్యువేషన్స్, అంటే 75 క్వశ్చన్స్, 75 మినిట్స్, అండ్ 75 మార్క్స్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. 0.25 అంటే ప్రతి 4 తప్పులకు 1 మార్క్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయడం ద్వారా మనకు లాభం ఉంటుందండి. సో అదేవిధంగా కేటగిరీ 2 అండ్ 3 ఈ రెండు జాబ్లకు కూడా సో పార్ట్ ఏ, పార్ట్ బి రెండు కూడా సేమ్ ఉంటుంది దాదాపుగా, కాకపోతే క్వశ్చన్స్ మాత్రం తగ్గుతూ ఉంటాయండి, అండ్ లెవెల్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో కేటగిరీ 1కి మనకి లెవెల్ స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా కేటగిరీ 2 అండ్ 3కి వచ్చేసరికి స్టాండర్డ్స్ అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి కేటగిరీ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయండి. సో 50 క్వశ్చన్స్తో పాటు మ్యాక్సిమం టైం వచ్చేసి 50 మినిట్స్, అంటే ఎక్కడ చూసినా కూడా ఫర్ ఈచ్ క్వశ్చన్ 1 మినిట్ టైం చొప్పున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి పార్ట్ బిలో కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 నిమిషాలు ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్, అండ్ ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకి 0.25 అండి, 0.25 అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అని చెప్పి తీసుకోవచ్చండి. సో వీటితో పాటు సిలబస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, సో పార్ట్ ఏలో సో మ్యాక్సిమం అండి ఇప్పుడు మనకి కేటగిరీ 1 కేటగిరీ 2కి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సిలబస్ ఉంటుంది. బట్ మనకి చేంజ్ అనేది ఎక్కడ వస్తుందంటే ముఖ్యంగా ఎగ్జామ్ క్వశ్చన్ లెవెల్లో చేంజ్ వస్తుందండి. సో కేటగిరీ 1లో స్టాండర్డ్ క్వశ్చన్ స్టాండర్డ్ పెరుగుతూ ఉంటుంది. సో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని చెప్పి మెన్షన్ చేశారు కదండి. సో ఇందులో ముఖ్యంగా జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్. సో ఇక్కడ మనకి 10 మార్కుల దాకా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చాలామందికి డౌట్ ఏంటంటే 75 మార్క్స్ అని ఇచ్చాడు, ఈ 75 మార్క్స్లో ఏ ప్యాటర్న్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి చాలామందికి డౌట్స్ అండి. సో మనకి మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ అంటాం జనరల్గా మనం. ఈ టాపిక్స్ కూడా నేను లిస్ట్ అవుట్ చేశాను. సో ఇక్కడ రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతాడండి, అండ్ అప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ రెండింటికి కలిపి 15 క్వశ్చన్స్ ఉంటాయి. క్లియర్గా చెప్పాలంటే 10 క్వశ్చన్స్ వచ్చేసి అప్టిట్యూడ్ నుంచి, అంటే మనకి అర్థమెటిక్స్ నుంచి అడుగుతాడు, అండ్ 5 మార్కులు వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ అడగడం జరుగుతుంది. సో రీడింగ్ కాంపిటీషన్ కూడా ఇచ్చాడు, తెలుగు అండ్ ఇంగ్లీష్, వీటికి కూడా 5 మార్కులు చొప్పున 5+5 మార్కులు ఉంటాయండి. సో దీని తర్వాత మనకి జనరల్ ఇంగ్లీష్ నుంచి వొకాబులరీ పైన క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా గ్రామటికల్ మిస్టేక్స్ పైన, ఎర్రర్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తంగా మనకి ఇక్కడ 10 క్వశ్చన్స్ నుంచి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ బేసిక్స్ నుంచి కూడా 5 క్వశ్చన్స్ దాకా అడగడానికి ఛాన్స్ ఉందండి. అండ్ కరెంట్ అఫైర్స్ గురించి ఆలోచిస్తే మనకి 10 క్వశ్చన్స్ అడుగుతారండి. కరెంట్ అఫైర్స్ అనేది మనకి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ 6 months నుంచి అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ జనరల్ స్టడీస్ అంటే ఇక్కడ మనకి కంప్లీట్గా ఫిజిక్స్ కావచ్చు, బయోసైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కవర్ కావడం జరుగుతాయి. ముఖ్యంగా డే టు డే యాక్టివిటీస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారండి. ఇక్కడ కూడా మనకి 10 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్స్ అంటే ఎన్విరాన్మెంట్ స్టడీస్ పైన కూడా ఒక 5 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. మొత్తంగా 75 క్వశ్చన్స్ అనేటివి
ఈ ప్యాటర్న్లో మనకి అడుగుతూ ఉంటాడండి. సో వీటి తర్వాత పేపర్ 2 అనేది మనకి కంప్లీట్లీ జీఎస్ పైన ఆధారపడుతుందండి. సో కంప్లీట్ సిలబస్ ఉంటుంది. జీఎస్ పైన మనకి ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, ఇండియన్ ఎకనామీ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ లిస్ట్ అవుట్ కూడా చేశాడండి చాలా టాపిక్స్. ఎక్కువ మన ఛానల్లో అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ పైన ప్లే చేస్తాం కాబట్టి అర్థమెటిక్స్ నుంచి మరియు రీజనింగ్ నుంచి అడిగే ప్రతి టాపిక్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రీజనింగ్ గురించి ఆలోచిస్తే ప్రతి టాపిక్ అంటే నంబర్ సిరీస్ తోటి మొదలవుతుందండి. సిరీసెస్ ఇది మనకి రీజనింగ్లో టాపిక్స్ అండి. కంప్లీట్గా సిరీస్ కావచ్చు, ఆల్ఫాబెట్ సిరీస్ కావచ్చు, ఆడ్ మీన్ అవుట్ అంటాం, భిన్నమైన దాన్ని గుర్తించడం కావచ్చు, అదేవిధంగా పోలిక అంటే క్లాసిఫికేషన్ కావచ్చు, కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటాం, ర్యాంకింగ్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, బ్లడ్ రిలేషన్స్ రక్త సంబంధాల పైన, డైరెక్షన్ సెన్స్, దిశాత్మక పరీక్ష పైన కూడా క్వశ్చన్స్ అడుగుతాడండి. సో అదేవిధంగా లాజికల్ సీక్వెన్స్ కావచ్చు అండ్ సంభావ్యత పైన కూడా ఇక్కడ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సంభావ్యత అంటే మనకి ప్రాబబిలిటీ అని చెప్పి తీసుకుంటాం ఇంగ్లీష్లో, దీనిపైన కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ క్లాక్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అదేవిధంగా క్యాలెండర్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వీటితో పాటు వెన్ డయాగ్రామ్స్ పైన కూడా క్వశ్చన్స్ ఉంటాయండి. అర్థమెటికల్ రీజనింగ్ అండ్ కామన్ సెన్స్ టెస్ట్ పైన కూడా క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఈ మొత్తం కూడా మనకి రీజనింగ్లో పార్ట్స్గా తీసుకోవచ్చు. అండ్ వీటితో పాటు అర్థమెటిక్ గురించి ఆలోచిస్తే సో సంఖ్యామానం అంటే నంబర్ సిస్టమ్ అండి. సో తర్వాత సింప్లిఫికేషన్, సూక్ష్మీకరణ, ఫ్రాక్షన్స్, భిన్నాలు, అదేవిధంగా పర్సంటేజెస్ అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, అండ్ యావరేజెస్ అండ్ ఏజెస్, నిష్పత్తి అనుపాతము, రేషియో ప్రపోర్షన్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ టెస్ట్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్. ఇక్కడ క్షేత్రగంధం అని మెన్షన్ చేస్తాడు కాబట్టి మనకి క్షేత్రగంధంలో మనకి ఏరియాస్ పైన అడుగుతాడండి. వైశాల్యాలు అండ్ ఘనపరిమాణం పైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ డిస్కౌంట్స్ కావచ్చు, అదేవిధంగా పార్ట్నర్షిప్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ కావచ్చు, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కావచ్చు, పైప్స్ అండ్ సిస్టమ్స్ కావచ్చు, దత్తాంత విశ్లేషణ అంటే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ కాబట్టి అది అక్కడ కవర్ కావడం జరుగుతుందండి. సో ఇక్కడ మొత్తంగా అర్థమెటిక్స్లో ప్రతి టాపిక్ కూడా మనకి సిలబస్లో మెన్షన్ చేశాడు. అదేవిధంగా రీజనింగ్ నుంచి కూడా ప్రతి టాపిక్లో మెన్షన్ చేయడం జరిగింది. బట్ క్వశ్చన్స్ మాత్రం 10 నుంచి 15 మధ్యలో ఉంటాయి కాబట్టి అన్ని టాపిక్స్ కవర్ కావకపోవచ్చు అండి. కాకపోతే ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి పర్సంటేజెస్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, ఇటువంటి టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ సిలబస్లో మనం 18 రకాల టాపిక్స్ అర్థమెటిక్ నుంచి మెన్షన్ చేశాం కదండి. వీటన్నిటిని కూడా చూసుకోవడం ద్వారా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ రీజనింగ్లో కూడా మనం 17 టాపిక్స్ని మెన్షన్ చేశామండి. ఇవన్నీ కూడా మనకి హెల్ప్ కావడం జరుగుతాయి. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ పైన క్వశ్చన్స్ అడుగుతామంటున్నాడు, ఎక్కడ అడగడానికి ఛాన్స్ ఉంది అని చెప్పంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండి. ఎక్కువ క్వశ్చన్స్ డెప్త్గా వెళ్ళాడు. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఇప్పుడు మనకి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటాం. సో తరాలు అని చెప్పి తెలుగులో అంటామండి. జనరేషన్స్ పైన అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ పైన అడుగుతాడు. ప్రాసెసింగ్ సిస్టమ్ పైన అడుగుతాడు. అదేవిధంగా ఇంటర్నెట్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతాయండి. ఈమెయిల్ పైన క్వశ్చన్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డిజిటల్ ఇండియా పైన కూడా అండ్ వాటికి సంబంధించిన పథకాల పైన కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందండి. అండ్ ఇక్కడ కంప్యూటర్స్లో రకాలు ఉంటాయి. సూపర్ కంప్యూటర్స్ అని, డెస్క్టాప్ కంప్యూటర్స్ అని, వాటిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సెల్ ఫోన్ టెక్నాలజీస్ పైన కూడా క్వశ్చన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటు మెమరీ యూనిట్స్ పైన కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందండి. సో మొత్తంగా ఇక్కడ క్వశ్చన్స్ అనేవి కంప్యూటర్స్లో బేసిక్స్ మాత్రమే టచ్ చేస్తాడు. మనకు మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ దాకా అడగడానికి ఛాన్స్ ఉందండి కంప్యూటర్స్ నుంచి. అయితే మన విద్య యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఏంటంటే కంప్లీట్గా ఈ అర్థమెటిక్ టాపిక్స్ అండ్ రీజనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేసిన ప్రతి టాపిక్ నుంచి కూడా ఒక్కొక్క వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ప్రతి టాపిక్ని కూడా ఎట్లా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది, వాటిని ఏ విధంగా చేయాలి, షార్ట్ కట్ మెథడ్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి, అండ్ ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థుల కోసం కూడా బేసిక్స్ తోటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి. సో తక్కువ టైంలో చేయడం కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఒక క్వశ్చన్కి 1 నిమిషం చొప్పున మాత్రమే టైం ఇచ్చాడు కాబట్టి తక్కువ టైంలో క్వశ్చన్స్ ఎలా కంప్లీట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి అక్యురేట్గా ఎలా చేయాలి అంటే మనకి ఈ ఖచ్చితత్వం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీడియో క్లాసెస్ కూడా ఫ్రీగా అప్లోడ్ చేస్తామండి. సో ప్లీజ్ ఫాలో అస్ అండ్ ఈ వీడియోని చాలామందికి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.